మీరు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? ఓర్చుకొని కట్టలు ఎంచుకొని వచ్చామండి. 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి మొత్తం కూడా తాడేపల్లి నుంచి నడవటమే తప్ప లోకల్లో నాయకత్వం అనేది ఎక్కడుందండి? లోకల్లో నాయకత్వం అంతా చచ్చిపోయింది వైకాపాలో. మీరు గ్రామ సర్పంచ్గా చేస్తున్నారు. సర్పంచులు అనేవాళ్ళు దిష్టి బొమ్మలుగా తయారయ్యారు ఈ రాష్ట్రంలో. అంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఎటువంటి అధికారాలు లేవా? ఎక్కడైనా సరే ఆర్థిక వనరులు లేని ఏ వ్యవస్థ అయినా విలువ లేనట్టే. మేనిఫెస్టో ఎట్లా ఉందంట? మేనిఫెస్టో ఆయన రాజీనామా రేకండి. అది గబక్కని మీరు ఎక్కడన్నా ఓట్లు ఎత్తి నేను గెలుస్తానేమో, నన్ను మాత్రం గెలిపియొద్దని ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని మనం పెదనందిపాడు మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కమ్మ నాగమల్లేశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నాగమల్లేశ్వరరావు గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. వంశీ గారు బాగున్నారా? మీరు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? ఓర్చుకొని కట్టలు ఎంచుకొని వచ్చామండి. కట్టలు తెంచుకొని వచ్చారు? ఓర్చుకొని ముఖ్యంగా ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి అలా కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి తర్వాత కొంత వ్యాపారంలో ఇచ్చేసిన తర్వాత గ్రామానికి ఏదో చేద్దామనే తపంతోటి సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ₹1 నిధులు లేక మనం మనం నమ్ముకున్న జనానికి, మన ఓట్నేసిన జనానికి ఏం చెప్పుకోలేక చాలాసార్లు ప్రయత్నం చేసి మా బాధను చెప్పుకుందామని ప్రయత్నం చేసి ఎక్కడ ఎలాంటి అవకాశం లేక కట్టలు ఎంచుకొని వచ్చేసామండి. 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు. ఈ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చే దిశగా ఉందని ఈ పార్టీ వైపు జంప్ చేశారని అనుకోకూడదా? అంటే కార్యకర్త నాయకుడికి అసలు విలువ ఎక్కడుందండి? అంటే 5 సంవత్సరాల అధికారాన్ని అనుభవించడం అంటే ఏం చేసాం? ఎవరికి అధికారాన్ని ఇచ్చారు? ఎవరు అధికారం వల్ల లబ్ధి పొందారు? అక్కడ మెయిన్ మొత్తం కూడా తాడేపల్లి నుంచి నడవటమే తప్ప లోకల్లో నాయకత్వం అనేది ఎక్కడుందండి? లోకల్లో నాయకత్వం అంతా చచ్చిపోయింది వైకాపాలో. మీరు వైకాపా అధికారం రావడానికి పనిచేశారు? పనిచేశారు. అప్పుడు ఊహించలేదా? అంటే గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి పార్టీ ప్రాధాన్యత ఇచ్చిద్దని అనుకున్నాం. నేనైతే అంతకుముందు టీడీపీ అండి. 2019లో మాత్రమే వైసీపీలోకి వచ్చాం. మాకున్న ఇబ్బందులు లేదంటే అక్కడ స్థానికంగా జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల మేము పార్టీ మారాల్సి వచ్చింది. పార్టీ మారిన తర్వాత పార్టీకి మనం కమిటెడ్గా పనిచేసాం. అసలు నాయకుడు అనేవాడే వేస్ట్ అనుకుంటుంది పార్టీ. నాయకుడు అనేవాడే వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే నాయకులు. ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు ఏ నాయకుడు ఉండకూడదు అనే విధానంలో వైసీపీ పార్టీ ముందుకెళ్తుంది. అదేంటి గృహసారథులు అంటున్నారు, అట్లాగే గ్రామానికి సంబంధించి అట్లాగే బీసీలకి బీసీ కార్పొరేషన్లు, ఎస్సీలకి సంబంధించి పెద్ద నిధులు, అంటే ఏ వర్గాన్ని చూసినా సంతృప్తి పరిచాం ప్రజలను అంటున్నారు. మరి పార్టీలోని వ్యక్తుల్ని సంతృప్తి పరచలేకపోయిందా? మీరు చూసుకుంటే వైసీపీ పెట్టిన కార్పొరేషన్లన్నీ కూడా రాజకీయ జీవన భృతి కల్పించడానికి తప్ప ఏ ఒక్క కార్యకర్తకి లేదంటే ఏ ఒక్క ప్రజలకి ఏ కార్పొరేషన్ నుంచి ఏ ఫండ్ ఇచ్చారో ఒకసారి మీరు లెక్కల్లోకి వెళ్ళండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మాకు తెలిసిన మా బ్రదర్ ఒక ఆయన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు. నెలకి ₹8,000 జీతం ఇచ్చారు. బాగా చైర్మన్ అయితే ఇంకో ₹25,000 జీతం ఇస్తారు. అంతే తప్ప ఒకసారి మన పిల్లలందరూ మాట్లాడుతున్నారు, ఒకసారి వాళ్ళకేదో సహాయం చేయొచ్చు కదా అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తే ఈ రాష్ట్రం మొత్తం మీద 12-13 మంది కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు అందరు కలిసి ఒకసారి వెళ్తే ఆయన చైర్మన్ గారు ఎండీకి ఫోన్ చేస్తే ఆయన చెప్పింది ఏంటంటే, పథకాలే ఇంకా ఏముండదు, ఇప్పుడు మీకు ఆ పథకాల్లోనే లబ్ధి అంతా కూడా పథకాల్లోనే ఉంది, ఆ పథకాల నుంచి మీకు లబ్ధి చేకూరుద్ది, స్పెషల్గా ఫండింగ్ ఏముండదు ఇంక ఇక్కడ అని. వీళ్ళకి ఎందుకు పదవులు ఇచ్చారు అంటే ఈ 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళకి రాజకీయ జీవన వృత్తిని కల్పించారు అంతే తప్ప ప్రజల మీద ప్రేమతోనో లేకపోతే బీసీల మీదో ఎస్సీల మీదో ఎస్టీల మీదో ప్రేమతోటి ఏ పదవులు. ఎగ్జాంపుల్గా చెప్తానండి, మా మండలంలో 17 మంది సర్పంచులు ఉన్నారు నాతో పాటు. 17 మందిలో 11 మంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరీమణులే ఉన్నారు. కానీ పేరుకు మాత్రం అధికారం అండి. రిజర్వేషన్లలో పేరుకు మాత్రం అధికారాన్ని కల్పించింది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఒక ఊర్లో ఒక 10 మంది ప్రజలు మనం అమ్మట తిరగాలంటే ఏం కావాలండి?
వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులను ఏదైనా మనం వాళ్ళు అడిగిన కోరికలను వాళ్ళ ఇంట్లో నా బజార్ ఏమనో లేకపోతే నా ఇల్లు ఏమనో లేకపోతే ఏదో ఒక కోరిక కోరతాడు. ఆ కోరిక కోరే అవకాశమే లేదు. సర్పంచులు అనేవాళ్ళు దిష్టి బొమ్మలుగా తయారయ్యారు ఈ రాష్ట్రంలో. పూర్తిగా సర్వనాశనం చేసేసారండి వ్యవస్థలను మొత్తాన్ని. మీరు ఎంతో మాట అన్నారు స్టార్టింగ్లో, ఉండలేక ఇమ్మడలేక చాలా ఓర్చుకొని వచ్చారు. మీ ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మంత్రి గారు ఆమె ఏం చేయలేపారా? మంత్రి గారికే లేదండి, మాకేం చేద్దామా? మంత్రి గారే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మంత్రిగా ఆమె పేరుకి పదవి ఇచ్చారు, ఒక దళిత మహిళ ఈ రాష్ట్రంలో, ఆమె చాలా మంచి వ్యక్తి. కానీ ఆమె మాత్రం అధికారం ఎక్కడుందండి? పార్టీ కోసం ఈరోజు పార్టీని ఎదిరించి మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన విధానంలో వెళ్ళటమే తప్ప ఆమెకి ఏమీ ఎలాంటి అధికారాలు కానీ ఏమి లేవండి. అంతా కూడా సీఎం పేషీ నుంచి అంతా నడిచిపోయేది. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్గా 3 సంవత్సరాలు గడిపిందామా. ఒక హోమ్ మినిస్టర్ ఒక ఆ కేడర్లో ఉండి ప్రతిభా నియోజకవర్గంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అంటే సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయండి. అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఒక రోడ్డుకి ఒక గుంటకు తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితి ఏ నాయకుడు కూడా. ఆమెకు ఎందుకు మరి స్థానచలనం చేశారు? స్థానచలనం చేశారంటే అదంతా కూడా అండి పార్టీ నిర్ణయాలు ఏంటంటే ఇక్కడ వ్యతిరేకత ఉన్నాళ్ళని అక్కడ, అక్కడికి వ్యతిరేకత ఉన్నాళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆమె తాడికొండకి వెళ్ళారు. కానీ అంతకు మించి ఏమీ ఇది లేదండి. పార్టీ ప్రధానంగా మారడానికి ఇదేనా కారణం, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా? మా హక్కుల కోసం, మా ఆలోచనలు దీనికోసమే మేము మారామండి. మా హక్కులను మేము కాపాడుకోవడం కోసం ఎవరైనా ఎక్కడైనా సరే మనం ఎక్కడ ఇదిగా ఉంటే అక్కడికి వెళ్ళటం సహజమే. కాకపోతే ఏంటంటే మరీ మనకు అసలు ఏమాత్రం విలువ ఇది లేనప్పుడు అసలు అక్కడ ఉండి ఉపయోగం ఏముందండి? ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక మమ్మల్ని అందరినీ మేము మారాలనుకున్నప్పుడు ఒక జిల్లా పెద్ద మమ్మల్ని పిలిచారు మాట్లాడటానికి. పిలిచినప్పుడు మేము వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి మీరేం చేస్తారని అడిగారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం గారిని చేయాలంటే మేమేం చేయాలంటే మీరు సైలెంట్గా కూర్చోవాలి. ఎవరు పని చేస్తారంటే గృహ సారథులు పని చేస్తారు, ఐపాక్ వాళ్ళు పని చేస్తారు. మీరు నోరు మూసుకొని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత మీకు తగిన ప్రాధాన్యత ఇస్తాడు పార్టీ కార్యకర్తలకు అని చెప్పారు. అంటే అసలు గెలవక ముందే ఇలా ఉందండి. మళ్ళీ ఇంకోసారి గెలిస్తే మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా తీసి పక్కన పడేస్తారు. అంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఎటువంటి అధికారాలు లేవా? అంటే పేరుకి దిష్టి బొమ్మలాగా ఉన్నామండి. ఎలాంటి ఒకటండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఎక్కడైనా సరే ఆర్థిక వనరులు లేని ఏ వ్యవస్థ అయినా విలువ లేనట్టే. మేము సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మాకు భారతదేశ రాజ్యాంగంలోనే మాకు హక్కులు కల్పించింది. కానీ హక్కులన్నీ కాలు రాసి మా డబ్బులన్నీ సంక్షేమ పథకాలకు వాడుకొని మమ్మల్ని దిష్టి బొమ్మల్లాగా తయారు చేసి, అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఈ వ్యవస్థలు ఏమీ ఉండదు, అంతా మన తాడేపల్లి నుంచి సీఎం పేషీ నుంచి అంతా జరిగిద్ది, ఎవరికి ఏ అధికారాలు లేవు. జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా వెళ్ళిపోయారు. విలువ ఉంటే ఎందుకు వెళ్తారండి? నిన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తారండి? కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ కలవడానికి. కానీ ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ జగన్ గారి వాకిళ్ళు తెలుసుకునే రోజు దగ్గరలో ఉందండి. ఆయన తెలుసుకునే రోజు, ఆయన వాకిళ్ళు తెరుచుకునే రోజు మళ్ళీ దగ్గరలో ఉంది. అంటే ఇప్పుడు ఏ అధికారం అయితే జనానికి దూరం చేసిందో ఆ అధికారం కోల్పోతే తప్ప మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ గేట్లు తెరుచుకోండి. అప్పుడు ఎవరైనా వెళ్ళి కలవచ్చు, ఎక్కడైనా వెళ్ళి కలవచ్చు. మళ్ళీ ఆలింగనాలు, ముద్దులు అన్నీ ఉంటాయి. ఆలింగనాలు, ముద్దులు ఆల్రెడీ జరుగుతున్నట్టు ఉన్నాయి కదా. అంటే తగ్గిందండి, అంతకుముందు అంత లేదు. అంటే అధికారంలోకి రాకముందు అంత ఫ్లెక్సిబిలిటీగా ఇప్పుడు పెద్దగా లేదండి. ఇప్పుడు ఏదో కొంత అంటే పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను పక్కన కూర్చోమనే పరిస్థితికి వచ్చింది ఆ పార్టీ. అవునండి, ఖచ్చితంగా వచ్చింది. అంటే జనాల్లో తిరిగి మీరు ఓట్లు వేపిస్తారు, అలాంటిది మీ అవసరం లేదని చెప్పడానికి అంటే వేరే రకాలుగా గెలవాలని చూస్తుందా ఏంటి? అంటే పోయినసారి 2019లో సోషల్ మీడియా ఫేక్ ప్రచారంతో అధికారంలోకి వచ్చామండి. మీరు అది అధికారం అనేది తెచ్చుకోవడం కోసం అలివిగాని హామీలన్నీ ఇచ్చేశారు. ఈరోజు ఏంటంటే ట్రెండ్ మారింది, జనానికి ఆ సిస్టమ్ అర్థమైపోయింది కాబట్టి కొత్త సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కులాలు ఉన్నాయో కులాల మధ్య బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరు చెబుతుంటారు, లేదంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇంటర్నల్గా వాలంటీర్లు వాడుకోవడం. నాయకుడు ఏం చేస్తాడు?
నాయకుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు ఈసారి అయినా గట్టిగా ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ఆ నిలదీసేదానికి సమాధానం లేదు కాబట్టి కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసుకున్నారు, కొత్త సిస్టమ్ని క్రియేట్ చేశారు. మీరేమో ఇందాక అంటున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాళ్ళేమో 99.5% వరకు మేము అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చామంటున్నారు. సంక్షేమ పథకాల ద్వారా సుమారు 2 లక్షల పైచిలుకు డబ్బులు డీబీటీ పద్ధతి ద్వారా అందరి అకౌంట్లు వేసామంటున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? అంటే అండి, మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హరితాంధ్రప్రదేశ్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కాస్త వృద్ధాంధ్రప్రదేశ్ అయింది, మొత్తాంధ్రప్రదేశ్ అయిందండి. ఇక్కడ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? మనం ట్యాక్సులు కట్టించుకొని జనం దగ్గర నుంచి ట్యాక్సులు కట్టించి ఎవడో 10 మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చిన డబ్బుల్ని అభివృద్ధి అనే పదం లేకుండా సంక్షేమం వైపు మళ్ళీ ఇచ్చారండి. సంక్షేమం వైపు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఇచ్చారో ఈ ట్యాక్సుల బాధ పెరిగిన తర్వాత కొన్ని కంపెనీలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చెత్త పన్ను, ఇంటి పన్ను, ఆస్తి పన్ను, పన్నుల రూపంలో బాధారు. మందు ఉందండి, స్టిక్కర్ ఒకటే మార్పు, మొత్తం ఒకటే క్వాలిటీ. ఏంటి క్వాలిటీ? అంత స్పిరిటే, అంత స్పిరిటేనండి. మామూలుగా పల్లెటూరులో ఇవాళ పరిస్థితి ఏంటంటే, పిల్లల పరిస్థితి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగాలు లేక వాడేదో ఆ బాధ తట్టుకోవడానికి ఒక గ్లాసు ఇది తాగి నరాలు చచ్చుపడిపోయి బ్రెయిన్ దొబ్బి ఇప్పుడు దారి కొట్టడాలు, జేబులు కొట్టడాలు, దొంగతనాలు చేయటాలు, ఇలాంటి పరిస్థితికి వెళ్ళిందండి. ఒకప్పుడు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయడానికి రకరకాల వ్యవస్థల్లో జనం వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు మా ప్రాంతంలోనే మా పల్లెల నుంచి, మా పల్లెటూరుల నుంచి బేల్దారి చేసుకునేవాళ్ళు, చెక్క పనులు చేసుకునేవాళ్ళు హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి పోయి అక్కడ బిల్డింగ్ వర్కులు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. ఇక్కడి నుంచి వెళ్ళి ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి జనం సరిపోక అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకొని వీళ్ళ ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ అంతా కూడా బయట నుంచి, కంపెనీల నుంచో బయట నుంచో కలెక్ట్ చేసుకొని పనిచేసేవాళ్ళు. ఈరోజు అభివృద్ధి అనేది లేదు. నిన్న తలసరి ఆదాయం కూడా పెరిగిందని చెప్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు స్లైడ్స్ వేసి 1 మినిట్లో స్లైడ్ తీసేస్తే జనానికి అర్థం కాదండి. ఇప్పుడు ఆ తలసరి ఆదాయం ఎలా పెరిగింది అనేది వివరాల్లోకి వెళ్తే తెలిసిద్ది ఏ విధంగా అయింది. ఇప్పుడు నేనున్నా సరే ఏకపక్షంగా చెప్పుకుంటానే పోతా. నన్ను ఇది కరెక్ట్ కాదు అని డిబేట్లోకి కూర్చునే వాళ్ళు ఉంటే ఎలా పెరిగింది వాళ్ళు చెప్తారు, ఎలా పెరగలేదో మా పార్టీ చెప్పిద్ది. మీ పార్టీ చెప్పింది అంటారు. అంటే సంక్షేమ పథకాలు అంటే అందరికి ఇచ్చాము, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అంటున్నారు. మరి నిన్న మీరు మేనిఫెస్టో చూసుంటారు. జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు గబక్కని మీరు ఎక్కడన్నా ఓట్లు ఎత్తి నేను గెలుద్దానేమో, నన్ను మాత్రం గెలిపియొద్దని మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఎందుకంటే అండి 70,000 కోట్ల రూపాయలు అంత ఎటకారం కాదండి, రియల్. అది ఎక్కడి నుంచి అండి? ఆయనకు సోర్స్ లేదు, ఇంకా సోర్స్ అన్నీ అయిపోయింది. మట్టి అయిపోయింది, ఇసుక అయిపోయింది, రైతుల పని అయిపోయింది. నేను అగ్రికల్చర్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానండి. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండటానికి గవర్నమెంట్ సహకారం చాలా ఉంది. ఊర్లో రైతు వారీగా పనిచేసుకునేటప్పుడు సిఎంఈవై అని, పిఎంఆర్వై అని సెల్ఫ్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసి స్వయం ఉపాధి క్రియేట్ చేయడానికి డైరీ ఫార్మ్స్ అని, లేదంటే వృత్తిపరమైన సబ్సిడీలు ఇచ్చి యూత్ని ఎంకరేజ్ చేసింది. గత వాజ్పేయి గవర్నమెంట్ కానీ, తర్వాత చంద్రబాబు కానీ, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ పథకాలను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదండి. అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరండి. 8వ తరగతి చదువుకున్నాడు కూడా తెలివితేటలు ఉంటాయి. వాడు ఎలా బతుకుతాడు? అందుకని వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఒక 2 లక్షలు సబ్సిడీ ఇచ్చి ఈ గ్రూపులు క్రియేట్ చేసి డెవలప్ చేశారు. ఈరోజు ఆ గ్రూపులే లేవు, ఆ గ్రూపులన్నీ ఆగిపోయినాయి. ₹1 సబ్సిడీ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, పంట కుంటలు లేవు. ఇంకెక్కడండి ఏ విధమైన డెవలప్మెంట్ ఉన్నది? రైతులు కూడా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి, వలస వెళ్ళడానికి నీళ్లు లేవు, కరువు, విపరీతమైన కరువు, ఓళ్ళల్లోనే తాగడానికి నీళ్ళు లేవండి. త్రాగునీరు కూడా లేదా? త్రాగునీరు కూడా చాలా ఈ సంవత్సరంలో మొన్న వదిలేరండి. సాగర్ కెనాల్ మొన్న ఇచ్చారు. అది కూడా ఎలక్షన్ కాబట్టి ఇచ్చారు. సాగునీరు, కరెంట్ లేదు ఓళ్ళల్లో, మంచినీటికి ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఇబ్బందులు ఉన్నాయండి. వర్షాలు పడితే తప్ప, వర్షాలు కాకుండా, వర్షాధారం కాకుండా ఎక్కడి నుంచైనా మనం వాటర్ని లిఫ్ట్ చేసుకొని చెరువులు నింపుకునేదో. ఒక సంవత్సరం కనుక కరువు కాటేస్తే రాష్ట్రం నుంచి పూర్తిగా బీహార్కో, బెంగాల్కో, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ.
అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పరిస్థితి. 2 రకాల విధానాలు ఉంటాయండి. ఏ రాష్ట్రం అయినా డెవలప్ అయ్యిందంటే ఒకటి రోడ్లు, 2 నీళ్లు. వీటి మీద ప్రాధాన్యత పెట్టిన తర్వాత నువ్వు ఎంత సంక్షేమం చేసినా పర్లా. నేను ఆయన మేనిఫెస్టో రిలీజ్ రోజు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడంటే 70,000 కోట్ల రూపాయలు అది కష్టం మీద ఇస్తున్నాను బాగా, అసలు ఇంకో 45,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎలా ఇస్తారు అని చెప్పిన 2 నిమిషాల్లో ఈ స్కీమ్ డబల్ చేస్తాను, ఈ స్కీములు డబల్ చేస్తాను, దీనికి 2,000 చేస్తాను అన్నాడు. నీకు అసలు ఈ 70,000 బాగా కష్టంగా ఉందని నువ్వే చెప్పి ఓ 2 నిమిషాల్లో 1,00,000 ఇచ్చేదాన్ని 2,00,000 చేస్తానంటే ఏదో నామకావాస్త మనం ఏదో కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయకపోతే బాగోదని చేయటమే కానీ అసలు 1 రూపాయి కూడా ఆయన ఎక్స్పెండిచర్ చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదండి. పూర్తిగా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. యువత అయితే మరీ చాలా దారుణంగా, ఎంత దారుణం అంటే ఒక 7,000 రూపాయలకి 8,000 రూపాయలకి డిగ్రీలు చదువుకున్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టలేని వాళ్ళు, ఊరిని వదిలిపెట్టలేని పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కడు అమెరికా వెళ్ళలేడు, లండన్ వెళ్ళలేడు. వెళ్ళాలి అంటే దానికి తగిన సోర్సెస్ గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. అది కూడా క్రియేట్ చేయాలి. ఏ క్రియేషను లేదు ఇక్కడ. క్రియేషన్ అంటే ముందు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ యువతకు సంబంధించి 7,000-8,000 వెళ్తున్నారా? లోకల్లో ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ సోర్సెస్ ఉన్నాయి? ఏ కంపెనీలు ఉన్నాయి? ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది? ఏ డెవలప్మెంట్ లేదు. ఏ కంపెనీలు కొత్తగా వచ్చేది లేదు. వచ్చిన వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణకి పోల్చుకుంటే తెలంగాణలో కంపెనీలు ఉన్నాయి, మాకు ఆంధ్రాలో కంపెనీలు ఉన్నాయి. ఆంధ్రాలో సేమ్ సిస్టంలో అక్కడ 50,000 కరెంటు బిల్లు వచ్చే దగ్గర ఇక్కడ 1,50,000 1,20,000 కరెంటు బిల్లు అవుతుంది. కరెంటు బాధుడు. అంటే మీ వరకు మీ ప్రతిపక్షం కాబట్టి మీరు చెప్తా ఉన్నారు, కానీ పథకాలు లబ్ధి పొందే వాళ్ళ ఐడియాలజీ లేదంటే వాళ్ళ ఆలోచన ద్వారా ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వండి మాకు 1,00,000 2,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది, ఇంటింటికి తిరిగి చెప్పారు కదా మీరే ఇదన్నీ మీకేమో ఈ కుటుంబానికి ఎంత వచ్చినాయి అని. వాళ్ళు మరి ఈసారి ఎటువైపు అంటే అండి చెప్పాము అంటే ఆ రోజు పార్టీ పాలసీ ప్రకారం చెప్పామండి. కానీ ఒడ్డుకొచ్చి చూసిన తర్వాత ఈ రోజు ఒక పల్లెటూరులో ఒక పేద కుటుంబం పరిస్థితి ఏంటంటే ఒక టైం లాస్ట్ 5 yearsలో 150 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఒక ఫ్యాన్, ఒక లైటు మినిమం ఉంటాయి కానీ ఒక ఇల్లు అన్న తర్వాత ఒక 150 రూపాయలు లేదంటే 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఈరోజు 500 రూపాయలకు తక్కువ కరెంటు బిల్లు లేదండి. 500 పైనే కరెంటు బిల్లు. నిత్యావసర సరుకులు ఎంత పెరిగినాయండి. గ్యాస్ సిలిండర్ వాడటం మానేసి మామూలుగా పొయ్యి కింద కట్టెలు పెట్టుకునే పరిస్థితి వచ్చేసిందండి పల్లెటూరులో. మళ్ళీ పొలాలకు వెళ్ళి కట్టె అంతా తీసుకొని మళ్ళీ కట్టెల పొయ్యిలు ముట్టించే పరిస్థితికి వచ్చింది. పేదలకు సంబంధించి గ్రామాల్లో అప్పులు కావాలన్నా పెత్తందారుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలో కూడా మేము సంక్షేమాన్ని అందించాం. ఒక పేద కుటుంబానికి 1,00,000-2,00,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుంది మేము వచ్చిన తర్వాత. అది మార్పు మేము తీసుకొచ్చాం, ప్రతి ఒక్కరికి చిన్న ప్రోత్సాహకాలుగా అందిస్తున్నాం అని అంటున్నారు. మరి దీనికి మీరే ఉంటారు? ప్రోత్సాహకాలు అందిస్తారు. నేనేమంటానంటే అదే చెప్తున్నా. అంతకుముందు ఒక క్వార్టర్ మందు బాటలు 60 రూపాయలకి వచ్చేది, ఇవాళ 200 రూపాయలకి. వాడికి కడుపులో పేగులో కాళ్ళలో కుళ్ళిపోయినాయి అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే 2,00,000 1,00,000 నువ్వు ఇచ్చే సంవత్సరానికి 50,000 ఇస్తావు. అన్ని కుటుంబాలకి ఒకేసారి 1,00,000 వచ్చింది అనేది అబద్ధం అండి. ఒక ఇంట్లో చదువుకున్న పిల్లాడు ఉంటాడు, ఒక ఇంట్లో చదువుకున్న పిల్లాడు ఉండడు. ఒక ఇంట్లో ఒకరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒకరికి ఎలిజిబిలిటీ ఉండదు. మాక్సిమం ఎవరికో ఒక స్కీమ్ వచ్చిందండి. ఆ స్కీమ్ ఆయన ఇచ్చేది ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన స్కీములు చాలా ఉన్నాయండి, వీళ్ళు కంటిన్యూ చేసినాయి. కానీ ఈయన డిఫరెంట్గా కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కొత్తగా ఏమి ఇచ్చారు అంటే, కొత్తగా ఆయన సీఎం అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి రూపాయిని ఎక్కడ ఈ దోసెట్లో పట్టుకున్న నీళ్ళని ఒక చుక్క కూడా కారకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి స్టీల్ ప్లేట్ తెచ్చుకొని పెట్టుకున్నారండి. మొత్తం ఎక్కడి నుంచి, పల్లెటూరు నుంచి అయినా పట్టణం నుంచి అయినా, ఇసుక నుంచి కానీ మందు నుంచి కానీ రకరకాల సోర్సెస్ నుంచి వచ్చే డబ్బంతా కూడా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోయింది. గట్టిగా మాట్లాడి ప్రశ్నించే ధైర్యం కూడా లేదండి జనానికి. జనాలకి భయం, పెడతారేమో, పెద్ద పెద్ద వాళ్ళనే పెడతారు, మన కూడా పెడతారేమో అనే భయం, ఆందోళన. అందుకని చూశారు ఒక ఓటు అనే దీనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్. చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ వైపు నుంచి ఖచ్చితంగా ప్రతి తల్లికి తండ్రికి వాళ్ళ ఇంటి మీద ఇన్ని లోపాలు చెప్తున్నారు కదా ప్రభుత్వం మీద. మరి మీరు ఒక్కలో సరిపోక ఇంకొక జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ఎదుర్కోవాల్సినంత బలం ఉందంటారా జగన్ గారి దగ్గర? అంటే ఆలోచనలు కలిసినాయండి.
బలం కోసం కలుపుకుంది కాదు అది. ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఇక్కడ ఏమి కాదండి. అది కాకుండా ఇప్పుడు ఈ దెబ్బకి 10-12 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్కి నిధులు తీసుకురావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ చేతిలో ఇవాళ వాళ్ళకి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళకి పనిచేసే తత్వం అన్ని గవర్నమెంట్లో కూడా ఏర్పడిందండి. అది ఇక్కడ అని అక్కడ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ సహకారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళతో ముందుకెళ్ళటం వల్ల జరిగే లాభం ఏంది అంటే అక్కడి నుంచి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఒక ఆలోచన చేసి ఒక సమన్వయంగా ముందుకెళ్ళాలనే దానికోసం కలిసి పనిచేస్తున్నారే తప్ప ఈయనేదో ఇక్కడ ఇబ్బంది అయిపోయిద్ది మనం ఇదవుతాం అనే ఆలోచన ఏం లేదండి. ఖచ్చితంగా 120 నుంచి 140 సీట్ల మధ్యలో. మీరు గ్రామ సర్పంచ్గా చేస్తున్నారు, గ్రామానికి సంబంధించి నాడు నేడు స్కూల్స్ అంటున్నారు, వెల్నెస్ క్లినిక్లు అంటున్నారు, ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారు, వైద్య రంగంలో సమూల మార్పులు అంటున్నారు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అంటున్నారు. ఇది ఎప్పుడు ఏ గవర్నమెంట్లో జరగలేదు అంటున్నారు. దీన్నే ఉంటారు మీరు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే చెప్పుకోవడానికి బాగుంటాయండి, చాలా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అంతా ఒక 1.5 మంత్ బ్యాక్ మా బ్రదర్ ఇల్లా ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళు చాలా లోయర్ స్టేజీలో ఉన్నారు. చేరిస్తే అప్పుడు నేనే కొంచెం కోఆర్డినేషన్ చేస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే అండి, మన యూరినస్ వెళ్ళడానికి మన పైప్స్ వేస్తారు, వేసి ఒక సంచి కడతారు. సంచులు లేక స్టాకు మామూలుగా ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ కట్టి తీసేసే పరిస్థితి అండి అక్కడ. అంటే చూడటానికి చాలా అందంగా ఉంటుందండి ప్రపంచం అంతా. దగ్గరికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న ఇబ్బందులేంది బాధలేంది ఎంత వరస్ట్గా ఉందంటే, కానీ ఎవరు మీరు చూసారు? నా కళ్ళతో చూసింది చెప్తున్నానండి నేను. నా కళ్ళతో చూశాను. మా బ్రదర్ ఇలా చనిపోయి 2 months అయింది. చనిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక 10 days ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం చేశారు, డాక్టర్లది కానీ ఇంకోళ్ళది కానీ ఎక్కడ ప్రయత్నం లోపం లేదండి. చాలా బ్రహ్మాండం. ఫెసిలిటీస్ లేనప్పుడు ఇంకా నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి, నేను ఎంత పెద్ద ఒక ఇల్లు కొంటానండి, కడతాను. కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ లేకపోతే కష్టం కదా. మెయింటెనెన్స్ చాలా అవసరం. ఆ మెయింటెనెన్స్ సంబంధించిన ఏ పరికరాలు కానీ ఏ డెవలప్మెంట్ లేదు. అది ఏంటంటే గట్టిగా ప్రశ్నించే వాళ్ళు లేడండి. డాక్టర్లకు కూడా భయం, తీసేస్తారో లేకపోతే చంపేస్తారో అని. చంపేస్తారు ఏకంగా. మాస్క్ అడిగిన వాళ్ళని చంపేశారు కదా. కాబట్టి ఇది పెద్ద విషయం అని నేను అనుకోవట్లేదు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ చంపేశారు. చంపేసేది అంటే ఒకటేనండి, ఆ భయం ఉంది కాబట్టే జనం ఇన్ని రోజులు బిక్కుమంటూ భయపడతారు. ఒక నియంత మామూలుగా నార్త్ కొరియా కిమ్ జాంగ్ అలాంటి పరిస్థితి ఉందండి ఈ రాష్ట్రంలో. అంత దారుణమైన మీరు మీ పార్టీ వాళ్ళే సైకో అంటారు, ఇంకోటి ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు అంటే అండి, విలువలు లేవా? విలువలు ఉంటేనండి చెప్తుంది. జనం గురించి జనం విధానాల ప్రకారం కలిసి నడుస్తానా అని హామీలు ఇచ్చి ఒకసారి అధికారాన్ని పొందిన తర్వాత ఒక్కరోజు కూడా జనం ముఖం చూడటానికి, మళ్ళీ ఇప్పుడు వచ్చే అవసరానికి తప్ప ఒక్కరోజు కూడా జనం ముఖం చూడటానికి ఇష్టపడిన వ్యక్తిని అదే అంటారండి. ఏమంటారు? నీ అంతే అంటారు. 5 సంవత్సరాలు ఆయన రాలేదా? ఎప్పుడు ఇచ్చారండి? ఎప్పుడన్నా వస్తే పరదాలు కట్టుకొని రావడం తప్ప ఎప్పుడన్నా డైరెక్ట్గా లైవ్లో ఓ 10 మంది దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని మీ బాధలు ఏందని అడిగారా? వాళ్ళ ఆఫీస్ ముందు కూడా కొంతమంది వెళ్ళి ధర్నా చేసి, పాపం హ్యాండిక్యాప్డ్ ఒక ఆమె కూడా వెళ్ళి ధర్నా చేస్తే కూడా కనీసం పిలిచి మాట్లాడచ్చు. అది పెద్ద విషయం కాదండి, 5 నిమిషాల పని. నీకు కావాల్సిన వాళ్ళందరికీ సెక్యూరిటీ రీజన్స్ లేకుండానే అందరిని పిలుస్తున్నారు కదా. ఎవడో అనామకురాలు దిక్కు దివానం లేని వాళ్ళని ఒకరిని పిలిచి మాట్లాడితే కూడా సెక్యూరిటీ రీజన్స్ ఏముంటాయండి? అలాంటి పరిస్థితి. అంటే ఏదైనా అవసరం మాత్రమే పనిచేస్తాడండి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం కోసమే మళ్ళీ ఓట్లు అడగడానికి కోసం మళ్ళీ వచ్చారంటారు. ఖచ్చితంగా అది కూడా ఒకటండి. ఆయన ఖచ్చితంగా ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంటే ఎలాంటి సానుభూతి క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎలాంటి అబద్ధాలు లేదంటే దాన్ని మసిపూసి మారేడుగాయలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చేస్తున్న మొత్తం అయ్యే కదండి. మీరు అధికారంలోకి వస్తారా మరి ఈసారి? 100% వస్తాం. మరి ఎందుకు గులకరాల దాడులు ఎందుకు చేస్తున్నారు? గులకరాయి దాడి అంటే మచ్చ కనపడాలి కదండి. ఇప్పుడు కూడా లేదుగా, నేను చూశారు కదా అందరూ. అంటే మొన్నటి వరకు ఆ కథ ఏమైనా పండిద్దామని నడిపించారు, కానీ అది పండల. నమ్మలేదు, జనం నమ్మలేదు. జనంలో సానుభూతి క్రియేట్ అవ్వలేదు. మేనిఫెస్టో ఎట్లా ఉందంటారు? మేనిఫెస్టో ఆయన రాజీనామా రేకండి అది.
చంద్రబాబు నాయుడు గారి మాట మీ మాట. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఏం చెబితే అదే మా మాట. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన ఆల్రెడీ ఆయన భావాలను అక్కడ వ్యక్తపరిచాడు, అయిపోయింది. అమరావతి రాజధానికి సంబంధించి అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ముందుకెళ్తుందని అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్మాణం ఏమైనా కొంతవరకు చేస్తారనుకున్నారా? రాజధాని అనేది చాలా అత్యవసరం అండి. ఈ ఏరియాలో వెనకబడిన ప్రాంతం కాబట్టి చాలా డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టడం. కానీ 35 లక్షల పై చిలుకు ఇల్లు నిర్మించాం జగనన్న ఇల్లులు అంటున్నారు, రాజధానిలో కూడా ఇచ్చామన్నారు. అవన్నీ చేసి ఉంటాయండి, ప్రతి ఒక్కరికి దేవుడు అయ్యేవాడు. అవన్నీ చేసి ఉంటే కానీ చేయలే. కాకపోతే మీరు పార్టీ మారుతుంటే ఆమె అడగలేదు, వద్దని చెప్పలేదు. రాజకీయాలు ఎలా ఉంటుందంటే అండి, నీతో నాకు అవసరం ఉన్నంతసేపే నీతో మాట్లాడతాను. ఆమె పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎట్లా ఉన్నారు, అట్లాగే మీ అభ్యర్థి వీరాంజనేయులు గారు ఎంతవరకు కలుపుకెళ్తున్నారు? అధికారం వచ్చిన తర్వాత మాత్రమే ఏ మనిషినైనా మనం చూడాలి. అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాడు. కానీ ఈయనైతే 14-15 ఆర్థిక సంఘం నిధులు ఏం కూడా కనీసం కేంద్రం నుంచి వచ్చాయి మొత్తం వాళ్ళు వాడుకున్నారండి. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం మాకు, అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి పడ్డాయి అనుకుంటున్నాను. అది కూడా నేను అంటే మీరు మండల జడ్పీటీసీగా కూడా అవకాశం వచ్చేది, కానీ రిజర్వేషన్ వల్ల పోయిందని అంటారు. పార్టీలోనే 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపులు ఉండటం వల్ల అప్పుడు ఏమైందంటే ఎంపీటీసీలు జడ్పీటీసీలు కోర్టులో పడింది. కోర్టులో పడినప్పుడు సూపర్ 6 ఎంతవరకు అమలు చేయగలుగుతారు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే? మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని 100% బీజేపీ సహకారంతో, జనసేన తోడుతోటి. మీరు గ్రామాల్లో ఉన్నారు కదా, గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు అలాగే గ్రామ సచివాలయ నిర్మాణాలు అని చెప్తా ఉన్నారు. అది అని పూర్తయినాయా? వాటి పరిస్థితి ఏంటి? ఈ సచివాలయము, ఈ వాలంటరీ, ఈ గృహ సారథులు, ఈ వ్యవస్థ అంతా కూడా నాయకుడు లేని సమాజం నిర్మించడం కోసం మాత్రమే తప్ప. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ అధికారంలో అయినప్పుడు కార్యకర్తలు గుర్తొస్తారు, నాయకులు గుర్తొస్తారు, అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోరంటారు. అంటే గతంలో చిన్న పెద్ద తప్పులు జరిగినాయి ఏమనండి, అదైతే తెలియదు నాకు, పూర్తిగా దాని మీద అవగాహన లేదు. కానీ ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు, ప్రతి కార్యకర్తని. ఓకే సార్, నమస్కారం. నమస్తే అండి.